ప్రస్తుతం నేను లండన్లో ఉన్నానని తెలుసు కదా. నేను ఇప్పటి వరకు చూడని ఒక స్పెషల్ మ్యూజియం కలబోతున్నా. ఈ మ్యూజియంలో అంత స్పెషాలిటీ ఏముంది అని అంటే, మన ఇండియా నుంచి దొంగలించుకెళ్ళింది. సో బ్రిటిషర్స్ ఆ పర్టికులర్ మ్యూజియంలోనే పెట్టారు. అదేదో కాదు, కోహినూర్ వజ్రం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మొత్తానికి సెంట్రల్ లండన్లో బయటికి రావడంతోనే మా చెల్లెలు రెడీగా ఉంది. అక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్ రెడీగా ఇప్పుడు వీడియో తీస్తున్నాడు. ఇంకొక ఫ్రెండ్ శరత్ ఎవరో కాదు, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడే ఎంటర్ అయ్యాను. మనకి ఇక్కడ టవర్ ఆఫ్ లండన్ మ్యూజియం అనమాట. సో 37 పౌండ్స్ అంటే దాదాపు 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా? సో క్రిస్మస్ టైం కాబట్టి ఎంత బాగా డెకరేట్ చేశారు, సూపర్గా డెకరేట్ చేశారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆ టవర్ బ్రిడ్జ్ ఆఫ్ లండన్ కూడా కనిపిస్తుంది. చూడండి, కోహినూర్ డైమండ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను లండన్లో ఉన్నానని తెలుసు కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక లింక్ బ్రిడ్జ్ పైన నడుస్తున్నాను. సో ఈ లింక్ బ్రిడ్జ్లో మనము హీత్రో టెర్మినల్ 4 అక్కడ ఒక ట్యూబ్ స్టేషన్లో ట్రైన్ తీసుకుని మనం సెంట్రల్ లండన్కి వెళ్ళబోతున్నాం. ఈరోజు సెంట్రల్ లండన్కి ఎందుకు వెళ్తున్నామంటే, నేను ఇప్పటి వరకు చూడని ఒక స్పెషల్ మ్యూజియం కలబోతున్నా. ఈ మ్యూజియంలో అంత స్పెషాలిటీ ఏముంది అని అంటే, మన ఇండియా నుంచి దొంగలించుకెళ్ళింది. సో బ్రిటిషర్స్ ఆ పర్టికులర్ మ్యూజియంలోనే పెట్టారు. అదేదో కాదు, కోహినూర్ వజ్రం. సో మహారాణి ఇక్కడ తను ధరించేదనమాట కోహినూర్ వజ్రాన్ని. అది ఇక్కడ లండన్ టవర్ బ్రిడ్జ్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. సో క్రౌన్ జ్యువెల్స్ అంటారు అనమాట. సో ఆ క్రౌన్ జ్యువెల్ ఎలా ఉంది, ఆ కోహినూర్ వజ్రం ఎలా ఉందనేది మనము చూసుకుందాం. ఇప్పుడు నడుస్తూ నేను ఎయిర్పోర్ట్ టర్మినల్ లోపలికి వచ్చేసా. ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా మనకి అండర్ గ్రౌండ్ ట్రైన్స్కి లిఫ్ట్ ఉందన్నమాట. సో అలా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనము సెంట్రల్ లండన్కి వెళ్ళిపోదాం. సో ఒక్కసారి సెంట్రల్ లండన్కి వెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ టవర్ బ్రిడ్జ్ వైపు నడుద్దాం. అండర్ గ్రౌండ్ స్టేషన్కి వచ్చేసా. ఇది హీత్రో టెర్మినల్ 4 స్టేషన్ అనమాట. సో ఎయిర్పోర్ట్ పక్కది ఇది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం పిక్కడిల్లీ లైన్ ఎక్కి ఒక హ్యామర్ స్మిత్ అనే ఒక స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడ డిస్ట్రిక్ట్ లైన్ ఎక్కి టవర్ హిల్ స్టేషన్. సో టవర్ హిల్ స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మనకి క్రౌన్ జ్యువెల్ ప్యాలెస్ ఆర్ క్రౌన్ జ్యువెల్ మ్యూజియం అనేది కనబడుతుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి దారి చూసుకుందాం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌన్ జ్యువెల్ మ్యూజియం చూసుకుందాం. ట్రైన్ ఇప్పుడే వస్తుంది. ఈ పర్టికులర్ ట్రైన్ పిక్కడిల్లీ లైన్ అనమాట. దీంట్లో మనం వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లండన్ అండర్ గ్రౌండ్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. ఈ లండన్ అండర్ గ్రౌండ్ హిస్టరీ తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకో తెలుసా? ఇది స్టార్ట్ అయ్యింది 1863లో, అంటే 161 సంవత్సరాల క్రితం. ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన హైదరాబాద్లో మెట్రో స్టేషన్ ఉంది కదా. సో మనకి 2-3 లైన్స్ ఉన్నాయి, రెడ్ లైన్ అని, బ్లూ లైన్ అని. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి తెలుసా? 11 లైన్స్ ఉన్నాయి, 11 లైన్స్. ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి తెలుసా? 272, 272 స్టేషన్స్. ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది తెలుసా? 402 కిలోమీటర్, 402 కిలోమీటర్స్, 272 స్టేషన్స్ అండ్ 11 సపరేట్ లైన్స్. సో మీరు ఇక్కడ పైన చూసుకుంటే పాము మెలకల్లా ఉంటాయి గోల్డ్ అని లైన్స్. సో మల్టిపుల్ లైన్స్ అనేది ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. సో అలా 11 లైన్స్, కానీ ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగకుండా 163 ఇయర్స్ నుంచి 162 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా నడుస్తుంది. సో మల్టిపుల్ లైన్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 1863లో మొట్టమొదటి లైన్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత మల్టిపుల్ లైన్స్ యాడ్ చేస్తూ పోయారు. సో దీంట్లో అండర్ గ్రౌండ్, ఓవర్ గ్రౌండ్, అన్ని రకాల కనెక్టివిటీ ఉంటుంది. ఇదంతా కూడా కేవలం ఒకే ఒక్క నగరం, లండన్ నగరానికి సంబంధించినవి. మళ్ళీ దీని నుంచి లండన్ నుంచి బయటికి వెళ్ళేవి ఇవేవి కౌంట్ చేయకుండానే నేను చెప్పిన రికార్డ్స్. సో ఇవన్నీ ఉత్తర నార్మల్ రికార్డ్స్ కాదు, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక స్టేషన్ నుంచి మొదలయ్యాం, ఇంకో స్టేషన్లోకి వచ్చేసాము. దాదాపు 21 మైల్స్ పర్ అవర్, అంటే 33 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి బయలుదేరుతూ ఉంటాయి. ఇప్పుడు హ్యామర్ స్మిత్ స్టేషన్ వచ్చేసింది, కానీ ఇక్కడ ఎందుకు దిగట్లేదంటే దీని తర్వాత ఇంకో 4 స్టేషన్ల తర్వాత మనకి ఇంకొక స్టేషన్ వస్తుంది. సో సౌత్ కెన్సింగ్టన్ అని చెప్పేసి. ఆ సౌత్ కెన్సింగ్టన్లో కూడా మనకి 2 లైన్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్. ఈ 2 లైన్స్లో ఎక్కడ వెళ్ళినా కూడా మనం టవర్ హిల్లో దిగొచ్చు. అందుకోసం ఇక్కడ దిగకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోయి సో నెక్స్ట్ మనం పాసిబుల్ స్టేషన్లో దిగబోతున్నాం. కెన్సింగ్టన్ స్టేషన్ దగ్గర దిగేశాను. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే సౌత్ కెన్సింగ్టన్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ లైన్ లేదా సర్కిల్ లైన్, ఈ 2 లైన్స్లో ఏదైనా ఒక లైన్ తీసుకొని నేను వెళ్ళిపోవచ్చు అనమాట. సో
మనకి ఇక్కడ ఏంటంటే ఇది సెంట్రల్ లండన్ లో ఉంది. సో లండన్ ని 6 జోన్స్ కింద డివైడ్ చేశారు అనమాట. జోన్ 1 వచ్చి సెంట్రల్ లండన్. సో ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ మనకి సెంట్రల్ నుంచి ఎంత దూరం వెళ్ళేట్టయితే అంత అది జోన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. జోన్ 1, జోన్ 2, జోన్ 3 అప్ టు జోన్ 6 వరకు ఉందన్నమాట. ఇది మనం జోన్ 1 ఏరియాలకు వచ్చాము. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ లైన్ లేదా సర్కిల్ లైన్ లో ఏ ట్రైన్ రెడీగా ఉంటే ఆ ట్రైన్ ఎక్కేసి మనం ఇప్పుడు టవర్ హిల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. అండ్ సర్కిల్ లైన్స్ వైపు బయలుదేరాను. నా పక్కన చూసుకోవచ్చు మీరు ఎలా అన్ని పోస్టర్స్ ఉన్నాయనేది. సో మనకి లండన్ లో ఇప్పటికీ ఇక్కడ థియేటర్స్, షోస్, రకరకాల యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో మనకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్ లైన్స్ అని ఇక్కడ రాస్తుంది. సో డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్ లైన్ వైపు వెళ్తున్నాము. సో ఇది నాకైతే చాలా 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 ఎఫెక్టివ్ అనిపిస్తుంది. ఇక్కడ ట్రైన్ స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ ఇవన్నీ చాలా బాగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనము డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్ లైన్లో ఏదో ఒక లైన్ పట్టుకొని విల్ గో టువర్డ్స్ టవర్ హిల్ స్టేషన్. డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్ లైన్స్ ఆర్ హెడింగ్ టువర్డ్స్ టవర్ హిల్. సో ఈస్ట్ సైడ్ అనమాట, ఈస్ట్ బౌండ్, అది వెస్ట్ బౌండ్. సెంట్రల్ లండన్ లో ఎంత బిజీగా ఉంటుంది అనేది ఇప్పుడు నా వెనకాల చూసుకుంటారు అర్థమవుతుంది. విపరీతంగా జనాలు ఉన్నారు, ఫుల్ ఓవర్ క్రౌడెడ్ అనమాట. డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్ లైన్ బస్ ఇప్పుడే బ్లాక్ ఫ్రైడ్స్ అని ఒక స్టేషన్ దాటేసాము. నెక్స్ట్ రాబోయే స్టేషన్ ఏంటో తెలుసా? మన పాలయ్యకి ప్లస్ అంతేకాకుండా మన మందు బాబులకి బాగా ఇష్టమైన బ్రాండ్ మ్యాన్షన్ హౌస్. సో స్టేషన్ పేరు మ్యాన్షన్ హౌస్ అనమాట. నెక్స్ట్ రాబోయే స్టేషన్ అది. ఇప్పుడే మనకి కూర్చోవడానికి సీట్ దొరికితే కూర్చున్నా. సో ఆ స్టేషన్ ఎలా ఉందని చూద్దాం. మ్యాన్షన్ హౌస్ స్టేషన్. మ్యాన్షన్ హౌస్ స్టేషన్ స్టేషన్ దగ్గర దిగేశాను. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి. దీనికి నాకు అయిన ఖర్చు ఎంత డిస్టెన్స్, ఇవన్నీ కూడా మనం పైకి వెళ్ళాక మాట్లాడుతున్నాం. టవర్ హిల్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసా. దాదాపు 25 కిలోమీటర్స్ డిస్టెన్స్, ఒక 1 అవర్ పట్టింది. ఒకవేళ నేను ఊబర్ తీసుకొని ఉంటే నాకు అదే 1 అవర్ పట్టేది. కానీ ఇప్పుడు దీనికేమో నాకు అయిన ఖర్చు 5.75 పౌండ్స్, అంటే దాదాపు 600 రూపీస్. అదే నేను ఊబర్ తీసుకుంటే నాకు అంతకు 10 రెట్లు 57 పౌండ్స్ ఖర్చు అయ్యేది. ఎందుకంటే సెంట్రల్ లండన్లో కంజెషన్ ఛార్జెస్ ప్లస్ ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అదే ఊబర్ కాకుండా ఇలాంటి బ్లాక్ టాక్సీలు తీసుకుంటే 100 పౌండ్లు అయ్యేది, అంటే 10,000 రూపాయల పైన అయ్యేది, 10 నుంచి 11,000 రూపాయల దాకా. సో అంత ఎక్స్పెన్సివ్. మామూలుగా అయితే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్స్పెన్సివ్, కానీ ఈ ట్రైన్ సర్వీసెస్, ట్యూబ్ సర్వీసెస్ ఉండడం వల్ల చాలా బాగుంటుంది అనమాట కనెక్టివిటీ. నాకు అందుకే ఈ లండన్ ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా సెంట్రల్ లండన్లో ఈ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ అనేది సూపర్గా నచ్చుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ట్రైన్ స్టేషన్ నుంచి బయటికి రావడంతోనే కనిపించేదే లండన్ టవర్ మ్యూజియం అనమాట. సో ఇది చరిత్ర దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. సో ఫ్రాన్స్ వాళ్ళు ఇంగ్లాండ్ని ఇన్వేడ్ చేసిన తర్వాత కట్టిన కోట అనమాట ఇది. సో దీంట్లోనే క్రౌన్ జ్యువెల్స్, సో ఎక్కడెక్కడ ఏ దేశాల నుంచి ఏవేవైతే కొట్టుకొచ్చారో అవన్నీ దీంట్లోనే పెట్టారనమాట. రాణి ఏవేవైతే వేసుకునేదో దాంట్లో మన కోహినూర్ వజ్రం కూడా దీంట్లోనే ఉంది. సో లోపలికి వెళ్ళి చూసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మొత్తానికి సెంట్రల్ లండన్లో బయటికి రావడంతోనే మా చెల్లెలు రెడీగా ఉంది. అక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్ రెడీగా ఇప్పుడు వీడియో తీస్తున్నాడు. ఇంకొక ఫ్రెండ్ శరత్ ఎవరో కాదు, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అనమాట. సో ఎప్పటి నుంచో నాతో పాటు ట్రావెల్ చేస్తా అన్నాడు. ఈరోజు అనుకోకుండా సరే నేను లండన్కి వస్తున్నా అని చెప్పేసి అతనికి చెప్తే అతను కూడా వచ్చాడనమాట. సో నైస్ మీటింగ్ యూ శరత్. ఇక్కడ శరత్ కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నాడు అనమాట. సో అలా మనము ఇక్కడ కలుసుకోవడం జరిగింది. వెనకాల టవర్ మ్యూజియం ఉంది. సో అక్కడికి వెళ్ళి చూసుకుందాం. ప్రస్తుతానికి అయితే వర్షం పడుతుంది. ఇప్పుడు జస్ట్ అబౌట్ 3:10 కూడా అవ్వలేదు, ఆల్రెడీ ఇంత మబ్బు పట్టేసింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం చీకటి అయిపోద్ది. సో ఉదయం 10 గంటలకు వెలుగు వస్తే రాత్రి 3:30 కల్లా మళ్ళీ మనం మధ్యాహ్నం 3:30 కల్లానే చీకటి అయిపోతుంది. సో మనకి December 21 మనం జూన్లో వచ్చాము. అప్పుడు లాంగెస్ట్ డే గుర్తుందా కావేరి? లాంగెస్ట్ డే. అప్పుడు ఏంటంటే మార్నింగ్ 4:30కే మనకి వెలుగు వస్తుంది. నైట్ 10-11 గంటల వరకు చీకటి అవ్వదు. ఇప్పుడు ఆపోజిట్ అనమాట. సో షార్టెస్ట్ డేకి అప్రోచ్ అవ్వబోతున్నాం. December 21. December 21 ఈస్ గోయింగ్ టు బి ద షార్టెస్ట్ డే అనమాట. ఇంకొక 15 రోజులు అయితే షార్టెస్ట్ డే. 5-6 గంటలు మాత్రమే వెలుగు ఉంటుంది అనమాట. సో ఇది ట్రాపికల్ వెదర్కి కంప్లీట్లీ ఆపోజిట్ లండన్ వెదర్ ఇది. సో నెవర్ ట్రస్ట్ WWW వర్క్ విమెన్ వెదర్ ఇన్ లండన్. అది ఇంకా కూడా 17 సంవత్సరాల నుంచి అదే వింటున్నా, ఇప్పటికీ అదే. సో ఇది వెదర్. ఎనీవేస్ విల్ గో అండ్ ఎంజాయ్ ద టవర్ మ్యూజియం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడే ఎంటర్ అయ్యాను. మనకి ఇక్కడ టవర్ ఆఫ్ లండన్ మ్యూజియం అనమాట. సో 37 పౌండ్స్, అంటే దాదాపు 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో అది తీసుకొని స్టూడెంట్స్కి అయితే ఒక 10 పౌండ్స్ తక్కువ, అంటే ఒక 1000 రూపాయలు తక్కువ. ఇక్కడ మేము 4 వచ్చేసాము. ఇదే టవర్ ఆఫ్ లండన్. ఇటువైపు వెళ్తున్నాం ఇప్పుడు.
దిస్ ఇస్ టుడే ఇస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద కోల్డెస్ట్ డేస్ ఆఫ్ ఎంటైర్ లండన్ అంట ఈ ఇయర్లోనే. సో అలాంటి రోజు వచ్చాము, ఏం చేయలేము. ఒక్కోసారి మనము మంచి హాట్ అండ్ ప్రాపర్ సమ్మర్ డేస్లో వస్తాము, ఒక్కోసారి ఇలాంటి విండీ అండ్ వింటర్ డేస్లో కూడా రావాల్సి వస్తుంది. అన్నీ కూడా మనం అన్నిట్లోనూ మనము ట్రావెల్ చేస్తున్నాం, 365 డేస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా ఫస్ట్ మనం క్రౌన్ జ్యువెల్స్ ఎక్కడెక్కడ నుంచి అయితే ఎత్తుకొచ్చారో ఆ క్రౌన్ జ్యువెల్స్ మనం కోహినూర్ వజ్రం ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళి చూసుకుందాం. సో ఇదే మనం ఇంతకుముందు చూసుకున్న టవర్ మ్యూజియం. సో ఇక్కడికి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా? సో క్రిస్మస్ టైం కాబట్టి ఎంత బాగా డెకరేట్ చేశారు, సూపర్గా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళబోతున్నాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పా కదా క్రౌన్ జ్యువెల్స్. సో మన కోహినూర్ డైమండ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ముందు అది ఎలా ఉందని చూసుకుందాం, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా, మొత్తం చెట్లకి ఒక్కటంటే ఒక్క ఆకు కూడా లేకుండా అన్నీ రాలిపోయినాయి. సో ఆకులు రాలే సమయం కాబట్టి, అదే సమ్మర్లో వస్తే కంప్లీట్గా మనకి గ్రీనరీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోదాం, ఇక్కడ క్రౌన్ జ్యువెల్ మ్యూజియంకి వెళ్ళిపోయి క్రౌన్ జ్యువెల్స్ చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒక రాజసింహాసనం కనిపిస్తుంది. రాజసింహాసనం కనిపించిందంటే మనం ఆటోమేటిక్గా మనము ఎక్కి కూర్చుంటాం కదా, అలా కూర్చున్నాము. సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము, లెట్స్ గో ఇన్సైడ్. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే మీకు టవర్ బ్రిడ్జ్ ఆఫ్ లండన్ కూడా కనిపిస్తుంది చూడండి. ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఒకసారి నైట్ టైం వెళ్ళాం కదా, ఇప్పుడు డే టైం ఎఫెక్ట్లో చూపిస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక సైక్లోన్ ఎఫెక్ట్ అనమాట. గత 2 రోజుల నుంచి విపరీతమైన కోల్డ్ ఉంది. యాక్చువల్గా ఉన్నది ఓన్లీ 4 to 5 degrees టెంపరేచర్, కానీ ఫీల్స్ లైక్ -7, -8, -6 అనిపిస్తుంది. సో అంత కోల్డ్ ఉంది. వన్ ఆఫ్ ద కోల్డెస్ట్ డే ఆఫ్ ఎంటైర్ ఇయర్ ఆ రోజు నాడు వచ్చాము. సరే ఏం చేయలేం, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టవర్ బ్రిడ్జ్ అనేది ఒక్క కోట కాదు, ఎన్ని కోటలు ఉన్నాయి చూడండి, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. సో మల్టిపుల్ బిల్డింగ్స్, మల్టిపుల్ కోటలు. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ లండన్ బ్రిడ్జ్ కూడా చూసుకున్నాం, సూపర్గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు చూడండి, ఎటువైపు నుంచి ఎటు వెళ్ళాలనేది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది క్రౌన్ జ్యువెల్స్ కాబట్టి ఆ క్రౌన్ జ్యువెల్స్ మ్యూజియం అటువైపు ఉంది, మనం అటువైపు వెళ్ళిపోదాము. సో ఇక్కడ వీళ్ళు ఒరిజినల్గా జెన్యూన్గా వాడిన అన్ని రకాల వీళ్ళు యుద్ధాల్లో వాడిన వాటిని సామాగ్రిని ఇక్కడ బయట పెట్టేశారు. సో వీళ్ళు ఇంత చిన్న దేశం ప్రపంచం మొత్తాన్ని ఏలింది. సో అలా ఏలిందంతా కూడా ఇది వాళ్ళ మెయిన్ కోట అన్నమాట, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన కోట. సో ఈ కోట లోపలికి వెళ్ళిపోయి చూసుకుందాం, లెట్స్ గో. ఫ్రెండ్స్ అక్కడ 3:30 కాగానే మనకి బెల్ అనేది కొడుతున్నారు. సో ప్రతి అరగంటకు ఒకసారి బెల్ కొడుతుంటారు. ఇదే క్రౌన్ జ్యువెల్స్ మ్యూజియం. సో లోపలికి వెళ్ళి క్రౌన్ జ్యువెల్స్ చాలా ఇంట్రెస్టెడ్, నాకు అప్పటి నుంచి ఈ పర్టికులర్ దానికోసమే వచ్చా. ఇంకో గంట సేపట్లో క్లోజ్ అయిపోతుంది, 4:30 లోపల. సో వాళ్ళు ముందే చెప్పారు 2 గంటలు పడుతుంది అన్నా కూడా నాకు మెయిన్గా నాకు కావాల్సిందే ఈ కోహినూర్ వజ్రాన్ని చూడాలి, క్రౌన్ జ్యువెల్స్ కోసం వచ్చా. సో లెట్స్ గో అండ్ లెట్స్ వాచ్ ఇట్. కోహినూర్ డైమండ్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ క్రౌన్ జ్యువెల్ మ్యూజియంలోంచి బయటకు వచ్చా. సో దాని రిప్రజెంటేషన్ లాగా ఇది తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ క్రౌన్స్, ఇక్కడ వీళ్ళకి కిరీటాలు. సో ఒక్కొక్క రాజు, ఈ ఇంగ్లాండ్ రాజులు ఏవేవైతే వాడారో అవన్నిటి యొక్క నమూనాలు పెట్టారనమాట. సో మహారాణి ఎవరైతే క్వీన్ ఎలిజబెత్ మన కోహినూర్ డైమండ్ ఉన్న కిరీటాన్ని ఏదైతే పెట్టుకుందో అది కూడా చూపించారనమాట. సో కోహినూర్ది తీసుకుందామంటే కాపీరైట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అది అమ్మలేదనమాట, ఇది మాత్రం అమ్మారు. ఇది ప్లస్ ఇక్కడ ఈ ప్రిన్స్ కోసం వాళ్ళ చేతిలో పెట్టే అదనమాట. సో అది కూడా దాని రిప్రజెంటేషన్ కూడా తీసుకున్నా. ఇది ఒక పెన్సిల్ లాగా తయారు చేశారనమాట. సో దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే యాక్చువల్గా కోహినూర్ది ఎక్కడైతే ఉందో అక్కడ మనల్ని లోపలికి వెళ్ళిన తర్వాత క్రౌన్ జ్యువెల్స్ ఎక్కడ కూడా ఫోటోలు వీడియోలు నాట్ అలౌడ్ అన్నారు. కానీ మీకోసం నేను తెలియకుండా ఒకటి మాత్రం కొంచెం వీడియో తీసా, అది చూసి మీరు ఎంజాయ్ చేద్దరు కానీ, ఎందుకంటే నాకు తెలిసి ఆ క్లిప్పింగ్ ఎక్కడ దొరకదు. సో మీరు అది చూసి ఎంజాయ్ చేద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రాయల్ బీస్ అని రాసింది. ఈ రాయల్ బీస్ మ్యూజియంలో రకరకాల 600 సంవత్సరాల పాటు వైల్డ్ అండ్ ఎగ్జాటిక్ యానిమల్స్ అనేది ఈ కోటలోనే పెట్టారంట, ఈ టవర్ బ్రిడ్జ్ అనే కోటలో. సో ఇక్కడ ఏమేమి పెట్టారనేది మనకి ఇక్కడ మొత్తం చూపించారనమాట. సో ఈ బోల్డ్ అని యానిమల్స్ ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో యానిమల్స్ వాటికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో వాళ్ళు పొందుపరిచారు. ఇవన్నీ రియలా ఏంటి? Create your own beasts అని. Real animals could be just as odd as imaginary beasts. మనకి ఇక్కడ
ఎలా అంటే 3 రకాల పీసెస్ పెట్టి ఒక ఫేస్ ఒకటి, బాడీ ఒకటి, తోకొకటి ఎలా అంటే అలా మనము ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా ఇక్కడ వీళ్ళు రాయల్ బీస్ అనేది సెట్ చేయడం జరిగింది. మనకి ఈ హెడ్ మార్చుకోవచ్చు, తోక మార్చవచ్చు, దాని సెంటర్ మార్చవచ్చు. సో దిస్ ఈస్ హౌ ఎ బీస్ట్ బికమ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ ద బీస్ అని రాసిన చూడండి. సో ఏకంగా సింహాల్ని కూడా ఇక్కడ పెట్టారంట. సో బ్రిటిష్ లయన్స్ హ్యావ్ బీన్ అన్ ఇంపార్టెంట్ సింబల్ అని చెప్పేసి, రిప్రజెంటింగ్ ప్రైడ్ అండ్ పవర్. అవన్నీ ట్రఫల్గర్ స్క్వేర్లో పెట్టారంట. సో ఇక్కడ 600 సంవత్సరాల పాటు ఇక్కడ ఏకంగా సింహాలు కూడా ఇక్కడ ఉండేదంట. సో కింగ్ ఆఫ్ ద జంగల్ తెలిసిందే కదా, సింహం. సో అలాంటి సింహాల్ని, ఒరిజినల్ సింహాల్ని కూడా ఈ పర్టికులర్ టవర్ బ్రిడ్జ్ అనే కోటలో ఇక్కడ దాదాపు 600 సంవత్సరాలు ఇక్కడ సింహాలతో పాటు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఇప్పుడే 3:45, 4 కావస్తుంది. సో చీకటి కావస్తుంది. సో మొత్తం ఇక్కడ ఈ బ్రిడ్జ్, మొత్తం ఈ టవర్ బ్రిడ్జ్, ఈ పర్టికులర్ కోటలోంచి బయట చూస్తే మొత్తం లేటెస్ట్ కరెంట్ లండన్ అనేది, లండన్ సిటీ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ఇదంతా కూడా ప్రాపర్ సెంట్రల్ లండన్ ఏరియా. సో ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. సో మనం వెళ్ళి ఇంకొక నెక్స్ట్ ఎన్ని వీలైతే అన్ని 4:30కే క్లోజ్ అయిపోద్ది కాబట్టి ఎన్ని వీలైతే అన్ని మనం నెక్స్ట్ దానిలోకి వెళ్ళి చూసుకుందాం. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో టవర్ ఆఫ్ లండన్ ఎలా ఉండదు అనేది ఇక్కడ మొత్తం కంప్లీట్ రిప్రజెంటేషన్ అండ్ డెపిక్షన్ అనేది ఇక్కడ ఫొటోస్ ఆధారంగా కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో 1914 నుంచి 1918 వరకు. సో ఆ సోల్జర్స్ ట్రైనింగ్ ఎలా ఇచ్చేది అనేది కూడా మనకి ఇక్కడ రియల్ వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. సో సోల్జర్స్ అందరికీ ఇక్కడ నుంచి ఫస్ట్ వరల్డ్ వార్ తెలిసిందే కదా, యూకే వాజ్ ద మెయిన్ పార్టిసిపెంట్ 1914 నుంచి 1918 వరకు. అప్పటి యొక్క వీడియోస్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ టవర్ బ్రిడ్జ్ దగ్గరే వాళ్ళ పోరాటానికి వాళ్ళు ఎలా సిద్ధపడేవాళ్ళు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. వెనకాల అక్కడ పిరమిడ్ షేప్లో ఏదైతే కనిపిస్తుందో పెద్దది, సో దట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ లండన్ అనమాట, ది షార్డ్ హోటల్ అండ్ రెస్టారెంట్. సో ఆ రెస్టారెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ ఇన్ ద ఎంటైర్ ఇంగ్లాండ్. సో మనకి యూకేలోనూ అత్యంత మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే అదే. అక్కడ హైయెస్ట్ పీక్కి వెళ్తే మనకి మొత్తం ఎంటైర్ సిటీ ఆఫ్ లండన్ అనేది కనిపిస్తుంది. మామూలుగా వాళ్ళకి ఇంగ్లాండ్లో వాళ్ళకి, యూరోప్లో వాళ్ళకి, వీళ్ళకి పెద్ద పెద్ద టవర్స్ కట్టడం అనేది చాలా తక్కువ అనమాట. సో మల్టీ ఫ్లోర్ బిల్డింగ్స్ కట్టరు వీళ్ళు, మామూలుగా ఓన్లీ 1 లేదా 2 ఫ్లోర్స్ మాత్రమే ఎక్కువగా కడుతుంటారు. సో కానీ ఇక్కడ మాత్రం అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్లోర్ అనమాట. దాదాపు 75 to 80 ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటా. సో వన్ ఆఫ్ ద పీకెస్ట్ బిల్డింగ్ అది. ఆ తర్వాత ఇటువైపు చూసుకుంటే మేము లోపల నుంచి బయటకు వచ్చే వరకల్నే ఆల్రెడీ చీకటి అయిపోయింది, లైటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనకి టవర్ బ్రిడ్జ్ ఆఫ్ లండన్ కూడా కనిపిస్తుంది. అదొక సస్పెన్షన్ బ్రిడ్జ్, అందరికీ తెలిసిందే. సో అది మనకి ఎక్స్పాండ్ అవుతుంది. మనకి పెద్ద పెద్ద వెహికల్స్, పెద్ద పెద్ద బోట్స్ అవి, షిప్స్ వచ్చినప్పుడు, క్రూజెస్ అవి వచ్చినప్పుడు ఆ తర్వాత మళ్ళీ దాన్ని కింద కొనేస్తుంటారు అనమాట. సో బ్యూటిఫుల్గా చూడండి ఇక్కడ నుంచి ఈ టవర్ బ్రిడ్జ్ ఆఫ్ లండన్ అనేది ఇంత బ్యూటిఫుల్గా, ఇంత దగ్గర నుంచి మనం చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాతే తెలిసింది. మామూలుగా బయట నుంచి చూస్తుంటాం కానీ దీని లోపల నుంచి కూడా విజిబిలిటీ సూపర్బ్ ఉంది, చాలా బాగుంది. చూస్తే మొత్తం కంప్లీట్గా చీకటి అయిపోయింది. టైం చూస్తే 4:30, అదేమో అర్ధరాత్రి 7, 8 అవ్వలేదు. కానీ ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ సూపర్బ్గా ఉంది. సో ఇదంతా కూడా క్రిస్మస్ ట్రీ. అక్కడ మనకి లండన్ బ్రిడ్జ్, టవర్ బ్రిడ్జ్ సూపర్బ్గా ఉంది. మనకి క్లోజింగ్ టైం కూడా అయిపోయింది, కానీ బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చాను. మీరు కూడా నేను చెప్పాక ఒక 5 సెకండ్లు మాత్రమే నేను అది క్యాప్చర్ చేయగలిగా. అది చూసి మీరు ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. ఎందుకంటే మన దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అది. సో క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ఇండియా అని కూడా రాశారు అది. సో మనకి అది ఎక్కడెక్కడ నుంచి ట్రావెల్ చేసింది అనేది దాని హిస్టరీ కూడా రాయడం జరిగింది. సో కోహినూర్ డైమండ్, సో తెలిసిందే కదా, 106.45 క్యారెట్. సో 106 క్యారెట్లు ఒక సింగిల్ డైమండ్. దాన్ని మళ్ళీ తర్వాత చిన్నగా దాన్ని ఇంకా కొంచెం దాన్ని షైనింగ్ చేయడం కోసం ఇంకా కొంచెం కట్ చేశారంట. కానీ 106 క్యారెట్ అంత హ్యూజ్ డైమండ్ అనమాట. సో ఆ డైమండ్ని ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు బలవంతంగా లాక్కొని దాన్ని వాళ్ళ మహారాణికి పెట్టేసుకున్నారనమాట. సో మొత్తానికైతే ఆ జ్యువెల్ ఉన్న క్రౌన్ టవర్ బ్రిడ్జ్ మ్యూజియంకి అయితే వచ్చాను. ఫుల్గా ఎంజాయ్ చేశాను. మా చెల్లెల్ని, మా ఫ్రెండ్స్ని, ప్లస్ నా ఫాలోవర్ని, వీళ్ళందరినీ కూడా కలవడం అయింది. సో ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇంకో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఏమన్నా మంచి మంచి లొకేషన్స్ ఉంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ టోట్నమ్ కోర్ట్ రోడ్లో ఒక ఎక్స్పీరియన్స్ జోన్కి వచ్చా. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూడండి.
మొత్తం కంప్లీట్ స్క్రీన్స్ పెట్టేసి అల్టిమేట్ పెట్టారు. హ్యూజ్ స్క్రీన్స్ అనమాట ఇవి, అంత అద్భుతంగా ఉన్నాయి కదా. సో యూ కెన్ సీ ద హోల్ స్క్రీన్, లిటరలీ మన ముందర కదులుతున్నాయి అనే ఫీలింగ్ వచ్చేలాగా హ్యూజ్ స్క్రీన్స్ అనమాట. అంత సింగిల్ స్క్రీన్ లాగా కనిపిస్తుంది. లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. వావ్ వావ్. ఇదంతా కూడా టోట్నమ్ కోర్ట్ రోడ్లో ఒక ఎక్స్పీరియన్స్ జోన్ కింద పెట్టారు అనమాట. బ్యూటిఫుల్. రైట్ ఆపోజిట్ టు ద ట్రైన్ స్టేషన్ మనకి ఇక్కడ ఇది ఉంది. లుక్స్ సో అమేజింగ్. బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ హియర్, దెర్ ఇస్ నో చార్జ్. ఇక్కడ ఏం ఛార్జెస్ ఏం లేవు, మామూలుగా ఫ్రీగా ఇట్లా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇదంతా కూడా ఇంత పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి చూడండి, హ్యూజ్ స్క్రీన్స్. ఎమోజీ షవర్ క్రిస్మస్ ఎడిషన్, అమేజింగ్, బ్యూటిఫుల్. అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంది. Beautiful.